హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి 9,600లకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సొంత మండలంలో బ్యాంకులో ఉద్యోగం చేసే అవకాశం అనేది మనకు కల్పించడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. IBPS.in అనేటటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు డేటా రావడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్లిక్ హియర్ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ అని. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు డీటెయిల్గా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్లో యొక్క ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. ఆఫీసర్స్, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ బేస్ పైన, జనరల్ డిగ్రీ బేస్ పైన ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ వాటి యొక్క డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం దాదాపుగా 43 బ్యాంకులని దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఆ యొక్క బ్యాంకులు వాటి యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్ హెడ్ ఆఫీస్ ఉంది. అండ్ ఇది తెలంగాణ స్టేట్కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. అదేవిధంగా కడప జిల్లాలో తెలుగు లాంగ్వేజ్ బేస్ పైన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంక్ చూడండి ఫ్రెండ్స్, ఇది గుంటూరులో ఉంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్. అండ్ తెలుగు అండ్ ఉర్దూ అంటే హైదరాబాద్లో ఉండడం జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఈ విధంగా మనకు 43 బ్యాంకులు అనేవి మనకి ఇక్కడ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా 4 to 5 అని మనకు ఉండడం జరిగింది. కాబట్టి మన యొక్క ఏపీ అండ్ తెలంగాణలో కూడా భారీగానే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, అదేవిధంగా ఆఫీసర్ సంబంధించి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 స్కేల్ల బేస్ పైన మనకైతే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందు ఏజ్, సో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ దాకా సీనియర్ మేనేజర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఓసీ క్యాడర్లో సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్ కనుక తీసుకుంటే 21 నుంచి 32 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ స్కేల్ 1 కనుక తీసుకుంటే అసిస్టెంట్ మేనేజర్కి 18 నుంచి 30 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మల్టీపర్పస్ కనుక తీసుకుంటే 18 నుంచి 28 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు ఓసీ క్యాడర్లో. అదేవిధంగా రిలాక్సేషన్ కనుక తీసుకుంటే ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 ఇయర్స్ అండ్ ఎక్సెస్ సర్వీస్ మెన్కి వాళ్ళ యొక్క సర్వీస్ బేస్ పైన మనకి ఇక్కడ క్యాడర్ వైజ్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ వాటి యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి డీటెయిల్ డేటా, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఎక్సెస్ సర్వీస్ మెన్ యొక్క మెయిన్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ ఫస్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఇది కేవలం డిగ్రీ అర్హతతో మనకి ఇక్కడ ఈ యొక్క పోస్టులు అన్నింటిని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. లోకల్ లాంగ్వేజ్ అంటే మీ అందరూ కూడా తెలుగు అనేది చదవడం, మాట్లాడడం, రాయడం అనేది రావాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేసిక్స్ పైన మీకు అవగాహన ఉండాలంటే కంప్యూటర్ని మీరు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, అదేవిధంగా ఒక చిన్న పేజ్ క్రియేట్ చేయడం, అదేవిధంగా డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం, డాక్యుమెంట్ని సేవ్ చేయడం, ఇలాంటి బేసిక్స్. సో బేసిక్స్ వచ్చుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ గ్రేడ్లో కనుక తీసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్కి బ్యాచిలర్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళ అర్హులు. కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అగ్రికల్చర్ నుంచి ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ అని ఉంది కదా, వీటిలో మీకు డిగ్రీ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ డిగ్రీ పాస్ అయిన వాళ్ళైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, పోటీ పడవచ్చు, వాళ్ళకు కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ పైన బేసిక్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏమైనా ట్రబుల్ వచ్చింది అనుకోండి, రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత DCA కోర్సు తీసుకోండి, దానివల్ల మీకు ఇంకా పర్ఫెక్ట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మేనేజర్ బ్యాంకింగ్ ఆఫీసర్, మేనేజర్ కనుక తీసుకుంటే డిగ్రీని ఎనీ డిసిప్లిన్ పాస్ అయిన వాళ్ళ అర్హులు. మినిమం 60% మార్క్స్ అని వచ్చి ఉండాలి. అదేవిధంగా ప్రిఫరెన్స్ యొక్క డేటా. అండ్ అదేవిధంగా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2, ఇక్కడ మనకు మేనేజర్ సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్పెషలైజేషన్ అయినటువంటి కోర్సును చేసిన వాళ్ళ అర్హులు, అంటే దాంట్లో బీటెక్ చేసిన వాళ్ళ అర్హులు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్, లా ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, ఇవన్నీ కూడా మనకు స్పెసిఫైడ్ అయినటువంటి పోస్టులు. అండ్ నెక్స్ట్ సీనియర్ మేనేజర్కి ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు. సో BA, BSc, బీకామ్, BJC, బీటెక్ ఏదైనా కూడా మీరు ఎలిజిబుల్. అయితే మినిమం 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్ని చూసుకుంటే మాత్రం మనకు మోస్ట్ సింపుల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్, అదేవిధంగా మల్టీపర్పస్. సో మల్టీపర్పస్ అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, కాబట్టి ఎక్కువ మంది మల్టీపర్పస్కి అప్లై అయితే చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అనేవి మన యొక్క ఛానల్, అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ తరపున మీకైతే మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు దాదాపుగా 10 మాక్ టెస్ట్లు అనేవి ఇస్తాం. అదేవిధంగా ఈ యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి జూలై 21వ తారీఖు రోజు. అండ్ అదేవిధంగా వాటికి సంబంధించిన డీటెయిల్ డేటా అండ్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 యొక్క 3 పోస్టులకు కూడా SC, ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 175 రూపీస్, అదేవిధంగా ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా దాదాపు 850 రూపాయలు అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కి మల్టీపర్పస్ క్యాడర్లో ఉంది కదా, సో దీన్ని కూడా SC, ST ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి
రూపీస్. అదేవిధంగా ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే ఓసీ, ఓబీసీ, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫీ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లో క్రెడిట్, డెబిట్, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీ పేమెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 2 స్టేజెస్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో మల్టీపర్పస్కి డ్యూయల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. డ్యూయల్ స్టేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక తీసుకుంటే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీకి 8 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వితిన్ 45 మినిట్స్లో దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ నామినల్ మాత్రమే, ఎగ్జామ్ అనేది నామినల్ మాత్రమే. నామినల్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ని మనకు మెయిన్గా కన్సిడర్లోకి తీసుకుంటారు. అంటే మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్సే మనకు పోస్టింగ్కి అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1. సో ఆఫీసర్ స్కేల్ 1కి రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 80 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 45 మినిట్స్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్లో మల్టీపర్పస్ కనుక తీసుకుంటే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, హిందీ, న్యూమరికల్ ఎబిలిటీ ఓవరాల్గా మనకు 200 క్వశ్చన్స్కి జస్ట్ 120 మినిట్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క 200 మార్క్స్లో మనకు వచ్చినటువంటి స్కోరే మోస్ట్ ఇంపార్టెంట్. 200కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి మీకు పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ఆఫీసర్ స్కేల్ 1 సంబంధించి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, హిందీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 200 క్వశ్చన్స్ 2 అవర్స్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎగ్జామ్ యొక్క లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా మన యొక్క తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే, సో మన యొక్క తెలంగాణ కనుక తీసుకుంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. సో తెలుగు అందరికి కామన్గా ఉంటుంది. అదేవిధంగా జనరల్ డిగ్రీ క్యాండిడేట్స్ అందరు కూడా తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగులో మాక్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ కనుక తీసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనకు ఒకే ఒక లెవెల్ ఉంటుంది, స్కేల్ 2 అదేవిధంగా స్కేల్ 3కి. సో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామ్ ఉంటుంది 2 అవర్స్కి 200 మార్క్స్కి. స్పెషల్ క్యాడర్లో కనుక తీసుకుంటే 240 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్ 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ స్కేల్ 3 కనుక తీసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్కి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద 2 అవర్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వీళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్ సంబంధించి మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరిగింది. దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. సో పెనాల్టీ అనేది మనకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో పెనాల్టీ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ అనేది యాజ్ పర్ ద డేటా ప్రకారం మనం తర్వాత సపరేట్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ కనుక తీసుకుంటే మల్టీపర్పస్ పోస్ట్కి మార్క్స్ ఆప్టెండ్ ఓన్లీ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్టింగ్. సో ఎవరికైతే మెయిన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయో వాటిని బట్టి వీళ్ళకు ఫైనల్ పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 కనుక తీసుకుంటే మెయిన్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 కనుక తీసుకుంటే సింగిల్ లెవెల్ ఎగ్జామ్ తర్వాత వీళ్ళకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకు 2 లెవెల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఐ హోప్ మీ అందరూ కూడా ఈ యొక్క ఇష్యూ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఆఫీసర్ స్కేల్ 1కి మాత్రం ఓవరాల్గా 3 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అదర్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్, ఒక ఇంటర్వ్యూ లేదా 2 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు అది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఇంటర్వ్యూ బేస్ పైన ఉండేటటువంటి పోస్టులకు అప్లై చేశారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ డేటాని చెక్ చేసుకోవచ్చు. సో మనం మొత్తం కూడా మల్టీపర్పస్ బేస్ పైన డిస్కస్ చేసుకుంటున్నాం ఈ యొక్క వీడియో అనేది. అండ్ రిక్వైర్డ్ అయినటువంటి డాక్యుమెంట్స్ అండ్ అదేవిధంగా కరోనా ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి బేసిక్ డేటా రిక్వైర్మెంట్స్ అండ్ ఏ విధంగా అప్లై చేయాలి వాటి యొక్క మెయిన్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ అప్లికేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వాలి. అండ్ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు వాటి యొక్క మెయిన్ డేటా. అండ్ ఇది మనకు మెయిన్ 22 షెడ్యూల్. సో 22 షెడ్యూల్ కనుక తీసుకుంటే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ నెల 21 దాకా. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫీ కూడా ఈ నెల 21 దాకా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేవి ఆగస్టు 12కి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఆగస్టు 24 నుంచి 29 దాకా కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఆగస్టులో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది మనకు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క రిజల్ట్ అనేది అక్టోబర్ ఎండింగ్లో ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ అంటే మెయిన్ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి అక్టోబర్ లేదా నవంబర్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత రిమైనింగ్ డేస్లో మనకి అట్లీస్ట్ ఒక 10 డేస్ గ్యాప్ ఇస్తారు. ఆ 10 డేస్లో మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ సంబంధించి కనుక తీసుకుంటే అక్టోబర్ లేదా నవంబర్లో కండక్ట్ చేస్తారు. డైరెక్ట్ మనకు పోస్టింగ్ అనేది జనవరిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు బేసిక్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అయితే శాలరీ యొక్క మెయిన్ డేటా ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మనకు పోస్టుల యొక్క డేటా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో మల్టీపర్పస్ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మనకి ఒక మల్టీపర్పస్ ఎలాంటి పోస్టులు లేవు. అయితే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా జనరల్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఓవరాల్గా అనే పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కూడా మనకైతే పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ తెలంగాణ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో
ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాటికి సంబంధించినటువంటి డేటా, అదేవిధంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1. సో ఆఫీసర్ స్కేల్ 1 కనుక తీసుకుంటే చైతన్య గోదావరి బ్యాంకులో మనకి ఇక్కడ పోస్టులు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో మాత్రమే పోస్టులు ఉన్నాయి, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మాత్రం పోస్టులు లేవు. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 కనుక తీసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఎస్సీకి ఓబీసీకి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రగతి బ్యాంకులు అయితే ఏం లేవు. సో ఇక్కడ మొత్తం కూడా మనకు బ్యాంకింగ్ ఓరియంటెడ్లో, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 సంబంధించి బ్యాంకింగ్ ఓరియంటెడ్లో మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ దాంట్లో ఏం లేవు కాబట్టి మనకి ఇది అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ తీసుకున్నా కూడా చాలా మటుకు ఎక్కడ లేవు, 1-2 తప్ప పెద్దగా లేవు. అవి కూడా ఆ యొక్క స్టేట్స్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఛాన్సెస్ అయినా ఉండవు. అండ్ లా సంబంధించి, అండ్ అదేవిధంగా సిఏ సంబంధించి, అండ్ అదేవిధంగా ఐటీ అండ్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించి. సో ఈ విధంగా మనకు 9,600 పైగా పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ కనుక తీసుకుంటే అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, కడప, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ విధంగా మనకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ గుంటూరు, కర్నూలు, విజయవాడ. అండ్ నెక్స్ట్ తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రిలిమినరీకి, హైదరాబాద్, కరీంనగర్ మెయిన్ ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు ఫోటో అండ్ సిగ్నేచర్, అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రొఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఇది ఫిల్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అన్ని కూడా ప్రొఫార్మాస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, మొత్తం అన్ని వీటి యొక్క ప్రొఫార్మాస్. సో ఈ యొక్క ఫైల్ వచ్చేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్లై ఏ విధంగా చేయాలని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ తీసుకుందాం. సో మనం మల్టీపర్పస్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం రిజిస్ట్రేషన్ అవుదాం. సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అదంతా ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనం మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్, మిడిల్ నేమ్ కన్ఫర్మ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మ్, ఫుల్ నేమ్, అదేవిధంగా మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, దాని యొక్క డొమైన్ అంటే జీమెయిల్, హాట్మెయిల్ అనేది మెన్షన్ చేయాలి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్, సేవ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా పేమెంట్ అనేది ఇక్కడనే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు 850 లేకపోతే 175 ఆ పేమెంట్ ఉంది కదా, ఆ యొక్క పేమెంట్ ఇక్కడనే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ యొక్క పేజీలోకి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ డేటా ఫిల్ చేసి మీరు యొక్క పోస్ట్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకైతే డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ తరపున ఆర్ఆర్బీ ఏపీఎస్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 10 మాక్ టెస్ట్లు అనేవి కేవలం 25 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఈ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.